వెల్కమ్ టు థీమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే గమ్ గమ్ గణేష మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మన ఆనంద్ దేవరకొండ గారు ఎవరైతే ఉన్నారో చాలామందికి నేను పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు కూడా ఆనంద్ దేవరకొండకి విజయ్ దేవరకొండకి అలా కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట. సో చాలామంది విజయ్ దేవరకొండ కన్ఫ్యూజన్ ఒకటి వచ్చింది. పబ్లిక్ టాక్ ఒకసారి చూడండి, ఒకసారి మీరు కూడా. కాబట్టి మూవీకి వచ్చేసరికి అయితే మాత్రమే ఏం లేదు, పొలిటీషియన్ ఉంటాడు, పొలిటీషియన్కి పైసలు కావాలి. సో లోకల్గా ఎవరు అంత హ్యూజ్ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. దానికోసం అనేసి ముంబై నుంచి ఒకరికి అడుగుతాడు, నేను ప్రొవైడ్ చేసా కానీ నువ్వే తీసుకోవాలి అది ఇది అనేసి అయితే నడుస్తుంది. ఆ పైసలు ఎలా తీసుకురావాలా అనే ఆలోచనలు ఉంటే ఇక్కడ వినాయకుని కాన్సెప్ట్ తీసుకొస్తారనమాట. సో ఇక్కడ ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఫైర్ సీన్స్ వస్తే అక్కడ వినాయకుడు ఒక చిన్న పిల్లాడు చేసిన తప్పు వల్ల అక్కడే అయిపోతుంది అన్నమాట. అదే విధిరాత అంటారో మయమంటారో తెలియదు కానీ అది ఆ సీన్, కొన్ని సీన్స్ బాగుంటాయి, అక్కడ నాకు బాగా నచ్చింది. అండ్ మధ్యలో మన ఆనంద్ దేవరకొండ ఎట్లా వచ్చింది అంటే ఆఖరికి రివ్యూ చెప్పటం నేను నాకైనా సరే కూడా ఆనంద్ దేవరకొండ కంటే విజయ్ దేవరకొండ ఎక్కువ అన్నట్టు అనిపించింది. ఇక్కడ మేము గమనించి ఏంటంటే మన వాళ్ళు క్యాష్ చెకింగ్ అనుకుంటారు, మన వాళ్ళు ఏంటంటే జ్యువెలరీ దొంగతనం సపరేట్ ఒకటి చేస్తారు, ఒకరితో మాట్లాడబెట్టుకొని. సో అది అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వినాయకుడి తొండం లోపల మన వాళ్ళ జెమ్ ఏదైతే ఉంటుందో ఆ జెమ్ని వేసేస్తారు. సో అక్కడ నుంచి సిచ్యువేషన్స్ మారిపోతాయి, చెకింగ్ అంటారు అదంటారు. సో మీరే వస్తుంది మళ్ళీ ఇక్కడ ఒక పందులు అనేసి చూపిస్తారనమాట. సో ఇక్కడ నాకు కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. ఎందుకంటే శంకరుని పూజ చేసే మోస్ట్లీ వైరాగ్యంతో ఉంటారు. సో మేబీ అత్యాశ ఉన్నాడా లేకపోతే వాడు ఫేక్ అన్నట్టు మనకి ఎండింగ్లో తెలుస్తుంది, స్టార్టింగ్లో చూపించారు. సో ఎండింగ్లో ఆడు పెద్ద పచ్చి మోసగాడు అనేసి అయితే మనకు తెలిసిపోతుంది. పైసల కోసం ఎక్కడ దాకా పోతారు అనేసి ఎండింగ్లో కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మన యాక్టర్స్ కానీ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కానీ అతన్ని అంతగా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. సత్యం రాజేష్ కూడా అంతే పెద్దగా యూటిలైజేషన్ అయితే చేసుకోలేము. ఆ క్యారెక్టర్కి అంత పర్ఫెక్ట్ యూటిలైజేషన్ రాలేదు. వెన్నెల కిషోర్ అయితే అసలు నాకు నవ్వు కూడా రాలేదు, ముందే చెప్తున్నాను. అండ్ ఆనంద్ దేవరకొండ గారిది యాక్టింగ్ బాగా అనిపించింది. ఇమాన్యుయల్ గారిది పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది అనిపించింది. అండ్ ఇక్కడ ఫైనల్ ఎండింగ్ ట్విస్ట్ మాత్రం నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎండింగ్లో అయితే. సో ఎండింగ్ ట్విస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అండ్ ఓవరాల్గా రేటింగ్ చూసుకుంటే మాత్రమే నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తాను. అదేందన్నా అంత తక్కువ ఇచ్చినవి ఏందన్నా అంటే ఇక్కడ ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మంచి మంచి యాక్టర్స్, వెన్నెల కిషోర్ గారు, సత్యం రాజేష్ గారు కానీ, ఇమాన్యుయల్ అండ్ ఆనంద్ దేవరకొండ వీళ్ళ పర్ఫార్మెన్స్ అంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అంటే మర్చిపోయిన స్టార్టింగ్లో మనకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అది సోగా అనిపిస్తుంది, నాకు అర్థం కూడా కాదు అసలు ఆమెను ఎందుకు లవ్ చేసింది అనిపిస్తుంది. మళ్ళీ ఊరికి వచ్చినాక ఊళ్ళో కూడా ఒక లవ్ స్టోరీ, అది ఎటు పోతుందో దానికి సంబంధం కూడా ఉండదు, పాడుండదు. అసలు హీరోయిన్లు ఎందుకు పెట్టిరా అనిపిస్తుంది ఈ మూవీకి. హీరోయిన్లు ఉన్నారా లేరా అన్న కాడికే ఉంటుంది, అక్కడక్కడ ఉంటారు. సో ఆ సీన్స్ ఉన్నా లేకపోయినా ఒకటే అనిపిస్తుంది. సో అందుకే అండ్ ఇక్కడ కోర్ కాన్సెప్ట్ వచ్చేసరికి అయితే వినాయకుడిలో అది పైసల మీద వినాయకుడి విగ్రహం తయారు చేశారు నా కాడికి చూపించారు. కాబట్టి అసలు కరెక్ట్ నాకు తెలిసిన కాడికి ఏమన్నాడు మన ఆనంద్ దేవరకొండ ఈ మూవీని కొంచెం తొందరగా రిలీజ్ చేశారన్న అనిపిస్తుంది. ఎందుకంటే వినాయకుడి టైటిల్ వినాయకుడి ఉండడం వల్ల వినాయక చవితికి ఇచ్చింటే అట్లీస్ట్ 10 to 15% కొంచెం అడ్వర్టైజ్మెంట్ కొంచెం బూస్ట్ అని వచ్చేది, మార్కెటింగ్ అని వచ్చేది, మనం తొందరగా రిలీజ్ చేసారు అన్నట్టయితే అనిపిస్తుంది. సో అదొకటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట. అందుకే కొంచెం 2.5 స్టార్స్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ ఫిగర్స్ యాడ్ చేసుకుని ఫైనల్గా చూసుకుంటే మూవీ అయితే ఎంజాయబుల్ అనమాట. ఫ్యామిలీతో చూసుకోవచ్చు, అక్కడక్కడ కొన్ని సీన్స్కి నవ్వుకోవచ్చు అనమాట. అది ఇంకేం లేదు. అండ్ ఇది నా రివ్యూ అనమాట. నా ఒపీనియన్ మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ ఇచ్చారు వాళ్ళందరూ నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.